హలో వెల్కమ్ బ్యాక్ టు ఆరాధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మేము కొమరవెల్లికి వెళ్ళినప్పటి ఫుల్ వీడియో అనమాట. ఇంకా మేము వెళ్ళేసరికి ఇక్కడ నుంచి మేము 6:30కి అట్లా బయలుదేరామన్నమాట. ఏంటి అంటే మేము వెళ్ళేటప్పుడు చాలా విపరీతమైన వర్షం అనమాట. ఇంకా చాలా భయం వేసింది. అయ్యో వెళ్ళక ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, అసలు ఎలా అవుతుందో దర్శనము, వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వర్షం ఉంటే ఎలా అని ఇలా చాలా ప్రశ్నలతోనే మేమైతే బయలుదేరడం అయితే అయింది. కానీ దేవుడి దయ వల్ల మేము పెద్దపల్లి వరకు వచ్చేసరికి ఇంకా వర్షం అయితే ఆగిపోయిందనమాట. ఇటు సైడ్ అసలు వర్షమే లేదు, ఒక చిన్న డ్రాప్ కూడా వర్షం అయితే లేదనమాట. చక్కగా మేమైతే 9 వరకు అలా మధ్యలో సిద్దిపేటలో ఒకసారి అయితే ఆగాము, అక్కడ నేనైతే వీడియో తీయలేదనమాట. ఇంకా ఇదైతే ఇంకా 9-9:30 మధ్యలో ఇక్కడికైతే రీచ్ అయిపోయామన్నమాట. రాగానే వెంటనే మాకైతే రూమ్ దొరికింది, కొంచెం టెంపుల్కి దగ్గరలోనే దొరికింది అనమాట. ఎంట్రన్స్లోనే మేము వెహికల్ తీసుకొని వెళ్ళామన్నమాట. మీరు చూసే అంటారు కదా. ఇంకా సామాను మేము మా మా తోటి కోడలు వాళ్ళు ఇద్దరం కలిసి, మా అత్తయ్య కూడా వచ్చారనమాట. సో అట్లా మేమందరం కలిసి వచ్చాము. ఇంకా రూమ్లు తీసుకున్నాము, ఒక సింగిల్ రూమే అనమాట. ఎందుకంటే మనం ఒక నైట్ స్టే చేయడానికి పడుకోవడానికే కదా. అలా ఇంకా ఒక సింగిల్ రూమ్ అండ్ వాష్రూమ్స్ కూడా అటాచ్ లేవన్నమాట, సపరేట్గా ఉన్నాయి. నాకైతే నీట్గా అనిపించింది అనమాట, బాగుంది. సో ఇంకా మేము వెళ్ళిన తర్వాత వెంటనే ఇంకా సామాన్ అంతా మార్నింగ్కి ఏమేమి కావాలో అవన్నీ నైటే మా ఆయన అయితే తీసుకొచ్చి పెట్టారనమాట. అట్లా పడుకునేసరికి 11 అలా అయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే నన్నైతే లేపారనమాట. అదేంటి అప్పుడే తెల్లారిపోయిందా అనుకున్నాను నేనైతే. ఇంకా తెల్లారి లేచి బ్రష్ చేస్తుంటే అసలు నైట్ తిన్న రైసే వచ్చేస్తుంది. అదేంటబ్బా అంటే నాకు లేచినప్పుడు తెలియదు అనమాట నేను 3 o'clock లేచానని. ఇంకా తర్వాత తెలిసింది 3 o'clock భగవాన్ అంటే డైజెస్ట్ అవ్వలేదు అనమాట. ఇంకా చక్కగా లేచేసి బోనం అయితే నాకు మా తోటికోడలే వండారనమాట. ఇంకా తను వండిన తర్వాత ఇంకా బోనానికి అయితే బొట్లు పెట్టడం అలా అన్నీ చేసేసి బోనం సర్ది మేమైతే అక్కడ పెట్టేసి దండం పెట్టుకొని ఇంకా దైవ దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట గుడికి. మార్నింగే అనమాట. 6:30-7 కలా మేము 6:30 ఆల్మోస్ట్ 6:30 మధ్యలో మేమైతే గుడికి చేరుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఆ టైంలోనే ఎంతమంది జనాలు ఉన్నారో అసలు. మేము వెళ్ళినప్పుడు కొంచెమే అనిపించింది, కానీ ఇంకా టైం పెరుగుతుంటే 5, 10, 15 నిమిషాలలో మొత్తం ఫుల్ రష్ అయిపోయిందనమాట. మేమైతే స్పెషల్ దర్శనానికి వెళ్ళాము. అండ్ మా అత్తయ్య హ్యాండిక్యాప్ అంటే తను నడవలేదు కాబట్టి తనకి ఇంకా స్పెషల్ దర్శనం ఉందన్నమాట. అక్కడ మా ఆయన తీసుకొని వెళ్ళి అత్తయ్యతో దర్శనం చేసుకున్నారు. ఇంకా మేమైతే ఇంకా పిల్లలు మా తోటికోడలు మేమందరం అయితే ప్రత్యేక దర్శనం అయితే 150 రూపీస్ అనుకుంటా టికెట్. నార్మల్గా ఫ్రీ దర్శనం అయితే సపరేట్ లైన్ అనమాట. ఇట్లా స్పెషల్ దర్శనం అయితే సపరేట్ ఉంటుంది. సో మాకైతే తొందరగానే దర్శనం అయితే అయిపోయిందనమాట. ఇంకా తర్వాత దేవుడి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ రేగి చెట్టు ఉంటుంది కదా, కొన్ని వేల సంవత్సరాల నాటి రేగి చెట్టు అనమాట. ఈ రేగి చెట్టు దగ్గర అయితే ఇక్కడ పట్నాలు వేస్తారు. పట్నాలు 2 రకాలుగా వేస్తారనమాట. ఇక్కడ రేగి చెట్టు కింద ఒక పట్నం వేస్తారు, అండ్ ఇంకొకటి ఎదురు పట్నం అంటారండి. ఇంకా అదైతే వచ్చేసి దేవుడి ముందు పైన గుట్ట పైన వేస్తారంట. ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ అమ్మ వాళ్ళు కూడా మేము వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళతో ఇక్కడ రేగి చెట్టు కిందనే పట్నం వేసేవాళ్ళు అనమాట. ఇంకా సరే అని ఇంకా మేము కూడా అలాగే ఫస్ట్ టైం అయినా సరే ఇక్కడ రేగి చెట్టు కిందనే పట్నం అయితే వేసాము. చూస్తున్నారు కదా. ఇంకా మా అత్తయ్య కింద కూర్చోలేదు కాబట్టి తనైతే ఒక ప్లేస్లో కూర్చోబెట్టేసాము. మేమైతే అందరం చక్కగా కింద కూర్చున్నాము అనమాట. పాపం తను అసలు నేనైతే అనుకున్నాను అసలు పాపం తను ఎంత టైర్డ్ అయిపోతారో, ఎందుకంటే అంత దూరం అటు ఇటు నడవడం. మనం నార్మల్గా అయితే నడవగలం, కానీ తను పాపం హెల్త్ బాగాలేదు కదా, ఇంకా తను ఎలా నడుస్తుందో ఏంటో అనుకున్నాం. కానీ పాపం తను బాగానే అదయ్యారనమాట. ఆ దేవుడి ఆశీస్సులతో తనకైతే పెద్దగా టైర్డ్ అవ్వలేదు. తనకన్నా ఎక్కువగా ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా టైర్డ్ అయిపోయాను. అసలు చాలా అంటే చాలా అలసిపోయాను. నాకు చిన్నప్పటి నుంచి ఇది ఒక అదనమాట, ఇంట్లో ఎంత పనైనా చేసుకోగలుగుతాను అని బయటికి వెళ్ళి కొంచెం అటు ఇటు తిరిగితే అసలు ఇంకా నాతోని కాదు అస్సలే. ఇంకా ఈ అయ్యగారే అనమాట మాకు పట్నాలు వేసింది. ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే, ఫస్ట్ టైం కదా ఇట్లా. ఇంకా అదేంటి అంటే గ్రీన్ కలర్ది పచ్చముగ్గు అనమాట. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. మనం బతుకమ్మ చేసేటప్పుడు ఉపయోగిస్తాం కదా తంగేడు పూలు, ఆ తంగేడు పూల ఆకు అనమాట. ఆకుని ఎండబెట్టి ఇలా పొడి చేస్తే మనకి ఇది వస్తుందన్నమాట, పచ్చముగ్గు. నెక్స్ట్ బియ్యపిండి, పసుపు, ఇవన్నీ మేము ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళలేదు, అన్నీ అక్కడే నైట్ మా ఆయన అయితే కొనుక్కొచ్చి పెట్టారనమాట అక్కడవే. ఇంకా మేము ఇద్దరం కూర్చున్నాం కాబట్టి మా తోటి కోడలు మేము ఇద్దరం సపరేట్గా, ఇంకా పట్నం ఒకటే కానీ
ఇద్దరం పెట్టుకున్నాం అనమాట. ఇద్దరం గౌరమ్మని చేసి అక్కడైతే పెట్టుకోవడం జరిగింది. ఒక జాకెట్ ముక్కలు కుడక పెట్టేసి అందులో గౌరమ్మని చేసి పెట్టి నెక్స్ట్ ఏంటంటే పోకులు ఖర్జూరపళ్ళు అవన్నీ వేసి పెడతారనమాట. ఇంకా తర్వాత పట్నం అయితే స్టార్ట్ చేశారు. చూస్తున్నారు కదా, చాలామంది అంటే చాలామంది ఉన్నారనమాట. నేను ఇంకా అటు పట్నం దగ్గర కూర్చుంటూ ఇటు కొన్ని వీడియోస్ కూడా అట్లా చేసుకోవడం జరిగిందనమాట. ఇంకా నాకు అసలు ఇదే పని, అంటే నేను ఫస్ట్ టైం కదా, ఎప్పుడు వెళ్ళినా నార్మల్గా ఈ మధ్య కదా యూట్యూబ్ స్టార్ట్ చేసింది. అంతకుముందు దర్శనం చేసుకున్నామా వచ్చామా అలా నార్మల్గా ఒక 2-3 ఫొటోస్ తీసుకున్నామా అలా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ప్రతిదీ వీడియో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అట్లా ఇంకా నాకైతే ప్రతిదీ ప్రతిదీ వీడియో తీసుకోవాల్సి వచ్చిందనమాట. అలా కొంచెం బిజీగా ఇంకా అక్కడ పట్నం అయితే అయిపోయింది. తనైతే మాకు ఇంకా అయిపోయిన తర్వాత ఎవరి గౌరమ్మని వాళ్ళకైతే ఇచ్చేసారనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చాలామందికి దేవుడు వస్తూ ఉంటుందండి. అండ్ మీరు నేను వీడియోలో కూడా చూపిస్తున్నాను, మీరు చూడండి. అట్లా చాలామందికి పూనకాలు, దేవుడి పూనకం అంటే వాళ్ళ మీదకి వచ్చి అలా చేయడము అట్లా చేస్తుంది అనమాట. ఇంకా అవి కూడా కొన్ని నేను క్యాప్చర్ చేశాను. ఇంకా ప్రతి ఒక్కరు అలా చెట్టు కింద చాలామంది పట్నాలు వేపిస్తూనే ఉంటారు. ఇది వచ్చేసి రేగి చెట్టు. మనము మనసులో ఏదైనా కోరిక కోరుకొని అక్కడ దేవుడు ఆ చెట్టు పైన మాలలు వేస్తున్నారు చూసారా, దేవుడివి అండ్ పూల మాలలు. అట్లా మనం ఏదైనా కోరుకొని ఆ మాల వేస్తే అది నెరవేరుతుందని నమ్ముతారనమాట. అట్లా ఇంకా నిజంగా అండి మనం మనసు పెట్టి ఖచ్చితంగా అంటే మనం కోరుకునే కోరిక న్యాయమైందైతే తప్పకుండా ఆ మల్లన్న స్వామి నెరవేరుస్తాడని భక్తుల నమ్మిక. అండ్ నేను కూడా ఒక కోరిక అయితే కోరుకున్నాను. నేను మళ్ళీ అంటే ఇక్కడ ఏంటి అంటే పట్నం 3 సంవత్సరాలకు ఒకసారి అట్లా 5 సంవత్సరాలకి ఇంటి దగ్గర కూడా వేసుకోవచ్చు అనమాట. చాలామంది పెద్ద పట్నం అని వేస్తారు. ఇంటి దగ్గర ఏంటి అంటే అందరికీ వీలు అవ్వకపోవచ్చు. అంటే పట్నం వేయాలంటే చిన్న మాట కాదండి. ఇంటి దగ్గర చాలా ఫైనాన్షియల్గా చాలా అమౌంట్ కావాల్సి ఉంటుంది. సో అట్లా ఇంటి దగ్గర వేసుకోలేని వాళ్ళు ఏంటి అంటే ఇట్లా గుళ్ళో వేస్తారనమాట. అట్లా ఇంకా మేమైతే మాతో కూడా అంటే మాకు తెలియదు కదా ఎలా ఏంటి అని. ఇంట్లో మాతే బాగుంటేనేమో ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని మనకు చెప్పే పెద్దవాళ్ళు ఉంటే తెలుస్తుంది. ఇంకా మాకు అట్లా ఏం తెలియదు కాబట్టి మేమైతే ఇక్కడే మొక్కుకున్నామన్నమాట. ఇంకా ఇక్కడికే వచ్చి 5 yearsకి ఒకసారి అట్లా వేసుకుంటాము పట్నం అనేసి, బోనం చెల్లిస్తాం మల్లన్న స్వామికి అనేసి మేమైతే మొక్కుకున్నాము. సో అలా సక్సెస్ఫుల్గా మా పట్నాలు అన్నీ అయిపోయినాయి. దర్శనం కూడా అయిపోయింది. మేము అక్కడ రేగి చెట్టు దగ్గర దండం పెట్టుకోవడం అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా దేవుడికి కొబ్బరికాయలు కూడా కొట్టుకొని ఇంకా ఇక్కడికైతే వచ్చి కూర్చున్నాము అనమాట. ఇక్కడ దగ్గరలో చీరలు కూడా స్వామివారికి పెట్టిన చీరలు కూడా అక్కడ వేలం వేస్తూ ఉంటారు. మేము కూడా వెళ్ళామన్నమాట. మా ఆయన కూడా అడిగారు తీసుకోమని, కానీ నేనైతే తీసుకోలేదన్నమాట. వేలం అక్కడ చీరలు వేలం వేస్తే చాలామంది తీసుకుంటున్నారు. ఇంకా మేము అక్కడ కూర్చున్న లోపు మా ఆయన అయితే వెళ్ళి ప్రసాదం తీసుకురావడం జరిగింది. ఇంకా ప్రసాదం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఫోటో స్టూడియోకి వెళ్ళడము, అక్కడ ఫొటోస్ దిగడము, అది నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఇంకా అక్కడ ఫొటోస్ దిగి మేము తీసుకున్న ప్రసాదాలు అవన్నీ మళ్ళీ రూమ్లో పెట్టేసి పిల్లల్ని అయితే అత్తయ్య దగ్గర వదిలిపెట్టి మేమిద్దరమే, ఎందుకంటే ఆల్రెడీ పిల్లలు అప్పటికే చాలా టైర్డ్ అయిపోయారనమాట. ఇంకా వాళ్ళు మళ్ళీ గుట్టపైకి రాలేరు అనేసి మేమైతే ఆ పోచమ్మ ఇంకా దర్శనం చేసుకుందాము. గుట్టపైన చెప్పాను కదా, గుట్టపైన నల్ల పోచమ్మ తల్లి అండ్ ఇంకా రేణుకెళ్ళమ్మ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. వ్యూ కూడా చాలా బాగుంటుంది. మా ఆయన కూడా పైకి ఎక్కి ఇంకా అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ బండరే నాకైతే తను ఎక్కుతుంటే అసలు ఇట్లా చాలా అంటే చాలా భయం వేసిందండి. ఆ బండకి ఈ బండకి మధ్యలో చాలా గ్యాప్ ఉందన్నమాట. ఆయన అలా జంప్ చేస్తూ వెళ్తుంటే నాకు చాలా భయం వేసింది, అంటే ఎక్కడ మిస్ అయిపోతుందని. చూస్తున్నారు కదా, ఇంకా మా ఆయన అయితే ఇటు నుంచి అటు వెళ్ళి కొన్ని ఫొటోస్కి అయితే పోజులు ఇచ్చాడు అనమాట. ఇంకా అక్కడ రేణుకెళ్ళమ్మ టెంపుల్లో కూడా మా దర్శనం చాలా బాగా జరిగింది. చాలామంది బోనాలు తీసుకొచ్చినవి అక్కడ గుట్ట పైన సమర్పిస్తూ ఉంటారనమాట. అక్కడే చిలక జ్యోతిష్యాలు చెప్తూ ఉంటారు. ఇంకా అన్నీ అక్కడ కూడా గుట్ట పైన కూడా చాలా సందడిగా కోలాహలంగా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, అమ్మ ఆయన ఇంకా లుంగి కట్టుకునేసరికి ఆ గాలికి అది పైకి అవుతుంటే ఇంకా తనైతే దాన్ని సెట్ చేసుకుంటూ అలా ఇంకా చాలామంది చూస్తున్నారు. చాలామంది ఫొటోస్, నాకైతే వాళ్ళు ఫొటోస్ దిగుతుంటే అట్లా రాళ్ళపైన అంటే ఏదైనా లిమిట్లో ఉంటే బాగుంటుంది కదా, మనం సెల్ఫీల కోసం అని మన ప్రాణం మీదకి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదనేది నాది. ఇంకా ఇక్కడ కూడా చాలామందికి అక్కడ ఒక ఆవిడకైతే దేవుడు వస్తుందన్నమాట. ఇక్కడ ఈ బండపై నుంచి కూడా పైకి ఎక్కుతారనమాట. పైన అక్కడి కూడా పైన దేవుడికి కొబ్బరికాయ కొట్టి అక్కడ కూడా పూజలు చేస్తారు. కానీ ఆ బండపైకి వెళ్ళడం అంత ఈజీ కాదనమాట. చాలామంది ట్రై చేస్తున్నారు. మా ఆయన కూడా ట్రై చేశాడు, కానీ నాకే భయం వేసి ప్లీజ్ వద్దు అనేసరికి ఇంకా తనైతే డ్రాప్ అయిపోయి వచ్చేసారనమాట. ఇంకా కిందికి వచ్చి ఇంకా చక్కగా అన్నం అయితే తినేసాము. అన్నం తినేసి మళ్ళీ వేములవాడకి వెళ్ళడానికైతే ప్యాకింగ్
ప్యాకింగ్ అయితే అయిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, మా ఆయన ఇంకా మాతో పాటు వచ్చిన కార్ డ్రైవర్ కూడా అందరూ కలిసి సామాన్ అయితే చక్కగా అలా సర్దేస్తున్నారు. సో ఇదే అనమాట మేమున్న అక్కడ ఒకరోజు అద్దెకి ఉన్న ప్లేస్ అనమాట. చాలామంది ఇక్కడ జీవనోపాధి ఏంటి అంటే ఇదే అనమాట, రెంట్కి ఇవ్వడము. హ్యాపీగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.